మిషన్ కాకతీయ పథకంతో వరంగల్ జిల్లాలోని వందల ఏళ్ల నాటి చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. వర్షాలతో చెరువులు కలకళ్లాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో ఖరీఫ్ రైతుల్లో భరోసా కలుగుతోంది. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకంపై స్పెషల్ స్టోరీ. కాకతీయుల కాలం నాటి చెరువులకు మళ్లీ జలకళ వచ్చింది. మిషన్ కాకతీయతో వరంగల్ జిల్లాలోని చెరువుల్లో ఈ పథకంతో జలకళ కనిపిస్తోంది. జిల్లాలో మిషన్ కాకతీయను పక్కాగా అమలు చేశారు అధికారులు. మొదటి విడత కింద 1075 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపగా 1063 చెరువులకు పర్మిషన్ ఇచ్చింది సర్కార్. వీటిలో ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. మొదటి దశ పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి కావడంతో రెండో విడతలో 1268 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపారు. దీంట్లో ప్రభుత్వం 824 చెరువులకు అనుమతులిచ్చింది. వీటిల్లో 266 చెరువుల పునరుద్ధరణకు టెండర్లు పూర్తయ్యాయి. పూడికతీతతో వచ్చిన మట్టిని పొలాల్లోకి రైతులే తీసుకెళ్తున్నారు. జిల్లాలోని లక్నవరం, రామప్ప, గణప సముద్రం, పాకాలతో పాటు మొత్తం 5550 చెరువులు ఉన్నాయి. రీసెంట్ గా పడిన వర్షాలతో 1162 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 1000 చెరువులు 75% వరకు నీటితో నిండి ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 40% వరకు మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించినవే. పంథినిలో నర్సింహులుకుంట చెరువుకు 40 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పుడు తమ పంటలు పండుతాయని నమ్మకం వచ్చిందంటున్నారు రైతులు. మిషన్ కాకతీయ పనులు ఎట్లా తయారు చేసిన వాళ్ళకి ఏం ఆలోచన పడ్డారు, కానీ మొత్తం రైతుల మహా తృప్తిగా ఆలోచనగా మంచిగా బాగుపడ్డాం. మట్టి తీసుకొని చిలకల పొలాలలో పోసుకున్నాం. రైతులు చాలా మేలు జరుపుకుంటున్నది. ఇప్పుడు 4-5 రోజుల కింద వర్షాలు పడి ఇప్పుడు 2-3 రోజుల కంటే బాయిలే మోటార్లే గుంజవటానికి బాయిల నీళ్లు పొంగినాయి. సంతోషంగా ఉన్నాం. మా రైతులం బాగుపడుతున్నాం. ప్రభుత్వం మిషన్ కాకతీయ స్కీమ్ పెట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది. నీళ్లు వచ్చినాయి, పంటలు పండితే చెట్లు లోపలికి పూర్తిగా లోతైపోయినాయి. రీసెంట్ గా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు వేస్తున్నారు అన్నదాతలు. లోతు పూడికతీతతో చెరువుల్లో నీటి నిల్వలు కూడా పెరిగాయి. సారవంతమైన నీరుని తయారు చేసినట్టయితే దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ మిషన్ కాకతీయ పనులు చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. చెరువులు నిండినాయి, మంచిగా నిండా ఎనుకైనా మంచిగా నార అనుకొని ఇప్పుడు 5 రోజుల బట్టి 2 ఎకరాల దాకా 2 నెలల నార అయింది. అయినా మంచిగా పండుతానే ధీమతోనే నీళ్లు ఉన్నాయి కదా చెర్ల అని దున్ని 5 రోజుల బట్టి నాటేస్తాను. ఇంకా కూడా ఉన్నది ఎత్తాం. రేపు నుండి కూడా కదవుతాయి. 2 రోజుల మొత్తం కంప్లీట్ చేస్తాను వస్తాను నాటు. వాతావరణం మంచిగా ఉన్నాయి, పండుతాయని నమ్ముకొని నీళ్లు ఉన్నాయి కాబట్టి నమ్ముకున్నది. ప్రతి సంవత్సరం 2 ఎకరాలే నాటేసేది. 2 ఎకరాలలో ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఎకరమే పారేది. ఈ సంవత్సరం కూడా అదే 2 ఎకరాలు ముందుకు వేసాము. ఇప్పుడు వర్షాలు వెనక కొట్టడం వల్ల మళ్ళీ చెర్లకు నీళ్ళు వచ్చినాయని మళ్ళీ 2 ఎకరాలు ఇప్పుడు తయారు చేస్తున్నాం. 4 ఎకరాలు 2-3 సంవత్సరాలు బట్టి ఎన్నడేయలేదు. ఈసారి 4 ఎకరాలు నాటేస్తున్నాం. ఇక ఈసారి అయితే మా రైతులకైతే సంతోషంగానే వర్షాలు బాగానే ఉన్నాయి. మహబూబాబాద్, ములుగు డివిజన్లలో చాలా వరకు నీటితో కళకళలాడుతున్నాయి చెరువులు. నెల్లికుదురు మండలం రావిరాలలోని పెద్ద చెరువు జలకళతో కనిపిస్తోంది. మిషన్ కాకతీయతో ఈ చెరువు కింద సాగు గతం కంటే పెరిగింది. మిషన్ కాకతీయ పని వల్ల మాకు రావిరాల చెరువు పూడికి తీయడం వల్ల నీళ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు గతంలో అయితే 300 ఎకరాలు పండేది. ఇప్పుడు ఈ పని వల్ల మళ్ళీ రెట్టింపుగా 400 ఎకరం పెంచుగా బాగా అవకాశం ఎక్కువ ఉన్నది. దీనివల్ల మంచి లాభదాయకం ఉంది మిషన్ కాకతీయ వల్ల. ఇక్కడ ఇది రావిరాల చెరువు కింద మాకు 2 ఎకరాల పొలం ఉంది. మిషన్ కాకతీయ రాకముందు ఆ పొలాలు కూడా పండటం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒక మిట్ట ఒక వంపు అన్నట్టు పండకుండా మొత్తం దిగుబడి రాకపోయేది ఈసారి. ఎందుకంటే గవర్నమెంట్ దయ వల్ల మీకు మన యొక్క ఈ మిషన్ కాకతీయ రావడం వల్ల మాకు 2 ఎకరాల భూమి కూడా దీనివల్ల కొంచెం సాగు అయింది. ఈ మిషన్ కాకతీయ పని వల్ల 2 పంటలు పుష్కలంగా పండి ఇంకా వాటర్ కూడా స్టోరేజ్ అయ్యి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. దీనివల్ల చెరువు కింద ఆయకట్టు రైతులు సంబరపడుతున్నారు. ఇప్పటివరకు అయితే 2 పంటలు పుష్కలంగా పండుతాయి. వ్యవసాయానికే కాదు, చెరువులను టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేసేందుకు మిషన్ కాకతీయ పథకం ఉపయోగపడుతోంది.